మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలో సేవలాల్ సేన అధ్యక్షులు రవినాయక్ గారు మరియు లంబాడీల ఐక్య వేదిక మండల జిల్లా బాధ్యులు శ్రీనివాస్ నాయక్ గారు మరియు ఉద్యోగ సంఘాల నాయకులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన బంజారాలు తెలంగాణ లంబాడీల యొక్క ఆరాధ్య దైవము సేవాలాల్ మహారాజ్ వారి యొక్క జయంతి ఈ నెల 15వ తారీఖున ఈరోజు ఉంది అని తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరము సేవాలాల్ మహారాజ్ వారి జయంతికి సెలవు దినము అనేది ఈ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 50-60 లక్షలకు పైచిలకు ఉన్న లంబాడీల యొక్క ఏకైక డిమాండ్. మరి గత ప్రభుత్వాలు కేవలం క్యాజువల్ లీవ్ వరకే పరిమితం చేయడాన్ని మేము నిరసిస్తూ ఖండిస్తూ, ఈసారి అయినా గాని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు ప్రధాన పాత్ర పెద్దపీట వేస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ఇస్తున్నటువంటి పాత్రని మేము అభినందిస్తూనే మా యొక్క జాతి మనోభావాలను దెబ్బతీయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద జాతి యొక్క ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ మా ఏకైక ఆరాధ్య దైవము సేవాలాల్ మహారాజ్ వారి జయంతి వస్తున్నటువంటి 15 ఫిబ్రవరి నాడు జనరల్ హాలిడే ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వం లంబాడీల ఐక్య వేదిక మరి అదేవిధంగా ఉద్యోగ సంఘాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వేడుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం జరిగినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతికి నిధులను ఇప్పటి వరకు కూడా మా నిర్వహణ కమిటీకి రాకపోవడము బాధాకరము. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 13,000కు పైచిలకు లంబాడి తండాలున్నాయి. మరి తండాకి నిధులు ధూపదీప నైవేద్యానికి కూడా ఈరోజు వచ్చే 2,000 రూపాయలు సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము మా జాతి తరఫున విన్నవించుకునేది ఒకటే, 13,000 తండాలు మరి అదేవిధంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి లంబాడీల ఏదైతే సేవాలాల్ జయంతి నిర్వహణకి 100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవలసిందిగా, మరి అదేవిధంగా జయంతి నిర్వహణ తర్వాత కాకుండా ఏదైతే మా ఆదివాసుల దైవము మేడారం జాతరకి ఇచ్చినట్టుగా నిర్వహణకు ముందస్తుగానే జీవో విడుదల చేసి నిర్వహణకు ఇచ్చే నిధులు 100 కోట్ల రూపాయలు కేటాయించి ముందస్తుగానే వారం రోజుల ముందే తండా కమిటీలకు నిర్వహణ కమిటీలకు అందే విధంగా చొరవలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. నిర్వహణ కమిటీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలకు బాధ్యతలు ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు బాధ్యత ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలకు రాజకీయ నాయకులకు వాళ్ళ మాటలు విని వారికి బాధ్యత ఇవ్వడం వల్ల అసలైన జయంతికి ఉన్నటువంటి ఉద్దేశము దారి మల్లుతా ఉంది. ఈ రోజు సేవాలాల్ మహారాజ్ జయంతి అంటే రాజకీయ పార్టీల జయంతినో రాజకీయ పార్టీల కార్యక్రమంగా ఈ రోజు అయిపోతా ఉంది. అది దైవ కార్యక్రమము. యావత్ జాతి మనోభావాలను దెబ్బతీయకుండా ఏ ఒక్క రాజకీయ నాయకుడి ప్రమేయముగా అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఆహ్వాన కమిటీ ఎవరికి ఆహ్వానించాలి? సేవాలాల్ మహారాజ్ లంబాడీల ఆరాధ్య దైవము. లంబాడీల పెద్దలను ఆహ్వానించాలి, లంబాడీల కోసం పనిచేసే కుల సంఘాల నాయకులను ఆహ్వానించాలి, లంబాడీలు గిరిజనులు బంజారాల కోసం నిరంతరం పాటుపడే నాయకులను ఆహ్వానించాలి తప్ప అక్కడ ఉన్నటువంటి రాజకీయ కండువాలు వేసుకుని వాళ్ళని తీసుకెళ్లి సీట్ల మీద కూర్చోబెట్టుకుని వారికి గౌరవం ఇస్తూ అసలు జాతి కోసం పోరాటం చేసే వారిని విస్మరించి